హలో హాయ్ అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ రామ్. వెల్కమ్ టు ఇట్స్ మై రిపోర్ట్ ఛానల్. మీరు ఈ థంబ్‌నెయిల్ చూసే వచ్చుంటారు. నందూస్ వరల్డ్ గురించి నేను ఇంకో వీడియో చేయవలసి వస్తుంది. ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా నిజాలు చెప్పవలసి వస్తుంది. ఎందుకంటే గతంలో నేను చేసిన వీడియోలో ఎక్కడో చిన్న పాజిటివ్నెస్ ఉంది. ఎందుకంటే వాళ్ళు అలా చేసి ఉంటారేమో, చిన్న చిన్న మిస్టేక్స్కి వాళ్ళు ఎలా చెప్పుకోవాలో తెలియక నోరు మూసి కూర్చున్నారేమో, దాని మీద ఏంటంటే ఈ ఫోకస్ ఆఫ్ మీడియా ఎక్కువ చేస్తుందేమో అని నేను అనుకున్నాను. బట్ ఎప్పుడైతే వాళ్ళు నేను లాయర్ని పెట్టి లాయర్తో బెదిరింపు వీడియో పెట్టారో అక్కడే క్లియర్గా అర్థమైపోయింది వాళ్ళు పర్టిక్యులర్గా మోసం చేసే ఎదిగారు అని. ఓకే, చాలామంది దీని గురించి మాట్లాడుకుంటున్నారు. అదంతా పక్కన పెట్టేస్తే నేను చెప్పవలసిన ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయండి. అవి నేను ఆ స్కామ్లో లేను, ఆ స్కామ్ చూడలేదు. ఆ స్కామ్ జస్ట్ నేను యూట్యూబ్లో మాత్రమే ఫాలో అయ్యి మాత్రమే ఈ విషయాలు చెప్తున్నాను. ఎవరో కూడా స్కామర్స్ నన్ను అయితే అప్రోచ్ అవ్వలేదు. ఓకే, నేను చెప్పాలనుకుంది ఏంటంటే పర్టిక్యులర్గా ఇది ఒక సామాజిక వర్గం చేస్తున్న కుట్ర. మీకు నేను గతం వీడియోలో కూడా పెట్టాను. వాళ్ళు ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, వాళ్ళ ఇంటి పేరుతో సహా చూస్తే ఉంటే వాళ్ళు ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. ఆ సామాజిక వర్గానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఇప్పుడు అధికార పక్ష పార్టీ ఒకటి ఉంది. ఓకే, సో ఆ విధంగానే వాళ్ళకి సినిమా ఛాన్స్ కూడా వచ్చింది. వాళ్ళు హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా సెక్యూరిటీ గార్డ్స్ని, బాడీ గార్డ్స్ని పెట్టుకున్నారు. ఓకే, అనిల్ రావుపూడి గారిని కూడా మేనేజ్ చేశారు. అంటే ఆ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కావాలని చేసి సినిమాలో ఛాన్స్ ఇప్పించి పెట్టించారు. అంటే అక్కడ క్లారిటీగా నాకు అర్థమవుతుంది ఈ విషయం మీద. ఓకే, ఈరోజు లాయర్ని ఎవరైతే పెట్టుకున్నారో ఆ లాయర్ పేరంటే కూడా క్లారిటీగా అర్థమైపోయింది. అది కూడా ఆ సామాజిక వర్గాన్ని కాపాడుకోవడానికి చేస్తున్న కుట్రే. మరి బాధితులు ఆ సామాజిక వర్గాలు ఉన్నారో లేదో నాకు తెలియదు. కానీ ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. వాళ్ళని కాపాడుతుంది కూడా యూకేలో ఉన్న ఒక సామాజిక వర్గం వ్యక్తే, వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే. ఇక మీకు చెప్పక్కర్లేదు అది ఏ క్యాస్ట్. నేను క్యాస్ట్ల గురించి బ్యాడ్గా మాట్లాడాలనుకోవట్లేదండి. బట్ ఇక్కడ ఏంటంటే వాళ్ళు కాపాడేసుకుంటూ ఉంటారు ఆ సామాజిక వర్గంలో. బయట క్యాస్ట్ ఎవరైనా వస్తే మాత్రం తొక్కి నారతీస్తారు. వాళ్ళ గురించి మీడియాలో కూడా బయట బీభత్సంగా ఫోకస్ చేస్తారు. మీకు తెలుసో తెలియదో నిన్నో మొన్నటి నుంచో ఆర్టీవీ, బిగ్ టీవీ మాత్రం వేస్తున్నాయి. ఇప్పుడు వరకు శాటిలైట్ మీడియాలో ఆ సామాజిక వర్గానికి చెందిన మీడియా ఒక 7-8 ఛానల్స్ ఉన్నాయి, ఒక్కరు కూడా వీడియో వేయలేదు. అక్కడే మీకు అర్థమైపోయి ఉండాలి ఆ సామాజిక వర్గం వాళ్ళని ఎంత బాగా కాపాడుకుంటుందో. ఓకే, ఇక్కడ మీకు గతంలో గుర్తుందా, సీజ్ ద షిప్ అనేసి పవన్ కళ్యాణ్ గారు అంటే కనీసం రైస్ ఆగలేదు, కనీసం షిప్ ఆగలేదు. మీకు గుర్తుందా? ఆ సీజ్ ద షిప్ అనేది ఈ స్టోరీ మీకు క్లారిటీకి వెళ్తే దీనికి లింక్ ఉంటుంది. ఎందుకు చెప్పనండి, మన ఆంధ్రప్రదేశ్లో కాదు ఇండియాలో ఈ కోటా రైస్ ఏదైతే ఉందో ఈ కోటా రైస్ని స్మగ్లింగ్ చేసి దక్షిణాఫ్రికా కంట్రీలో అమ్ముకుంటున్నారు. ఈ రైస్ డైరెక్ట్గా దక్షిణాఫ్రికా కంట్రీలకు వెళ్దండి. ఇది యూకేకి సంబంధించిన బేస్డ్ పోర్ట్కి వెళ్ళి దక్షిణాఫ్రికా కంట్రీలో ఉన్న పోర్ట్ ఏరియాలో ఆగుద్ది. యూకేకి సంబంధించిన బేస్డ్ పోర్ట్స్ అన్నమాట. ఓకే, యూకేలో ఒక ఈ అధికార పక్షానికి సంబంధించిన సామాజిక వర్గం వ్యక్తి ఒకడు ఉన్నాడు. వాడే ద మెయిన్ కీ పాయింట్, కీ రోల్, కీ కాంట్రిబ్యూషన్ ప్రవర్తిస్తూ ఉంటాడు. అతని చేతిలోనే మొత్తం ఇండియాకి సంబంధించిన రైస్కి సంబంధించిన స్మగ్లింగ్ జరుగుతూ ఉంటుంది. అతను ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు సామాజిక వర్గానికి చెందిన పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీకి అతను కీ మెంబర్. ఓకే, ఇప్పుడు వరకు ఎవరినైనా పట్టుకున్నారా? ఎంతెందుకు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంఏ కదా. ఓకే, షీజ్ ద షిప్ అన్నాడు. కానీ ఇప్పుడు వరకు ఆ రైసు షిప్ యాడ్లోకి ఎలాగొచ్చింది, లోపలికి ఎలా ఎక్కించారు, అసలు ఆ రైస్ ఎక్కడెక్కడి నుంచి ట్రావెల్ అవుతుందో పట్టుకోగలిగారా? కనీసం దాని మీద సిఐడియో, సిబిఐయో ఏదైనా వేసారా? పోనీ ఇప్పటికైనా రైస్ ఆగుతుందా, వెళ్ళడం ఆగుతుందా? రోజు కొన్ని వందల లారీలు వెళ్తున్నాయి. అర్థమైందా? ఆ రైస్ స్కామ్ ఏదైతే ఉందో ఆ స్కామ్ చేసేది ఆ యూకేలో ఉన్న మెయిన్ పర్సన్. యూకే ఇప్పుడు సర్వనాశనం అయిపోయి ఉంది. యూకేలో ఇప్పుడు కేసు పెడితే ఆ కేసును వాదించే పొజిషన్లో అయితే జడ్జి లేడు, లాయర్లు లేడు, కోర్టులు లేవు. వాళ్ళకి డబ్బులు కావాలి, చిన్న కేసుకైనా డబ్బులు కావాలి. సో ఇప్పుడు అక్కడ కేసులు తీసుకుంటే మాత్రం ఆ రేంజ్లోనే ఆలోచిస్తారు. అటువంటి సమయంలో ఈరోజు వాళ్ళకి షాప్ కూడా చూశానండి నేను, నందూస్ వరల్డ్ కిచెన్ సెంటర్ అనేసి అక్కడ షాప్ కూడా ఉంది వాళ్ళకి. అంటే ఈ స్కామ్లో ఎన్ని షాపులు కావాలితే అన్ని షాపులు పెట్టుకున్నారు, అలా ప్లాన్ చేసుకునే చేస్తున్నారు. ఈ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి వాళ్ళతో అయితే టైప్ అవుతున్నాడు. సో వాళ్ళకి ఆ సపోర్ట్ ఉంది కాబట్టి వాళ్ళు ఒక విజయ్ మాల్యాలా తయారయ్యారు, ఒక లలిత్ మోడీలా తయారయ్యారు, ఒక నీరవ్ మోడీలా తయారయ్యారు, అండ్ శరత్ కోల ఏదో ఉంటాడు వాళ్ళ తయారయ్యారు. వీళ్ళందరూ కూడా యూకేలోనే ఉంటారు. అంటే ఇప్పుడు బ్రిటిష్ పాస్పోర్ట్తో యూకేలో ఉంటున్నానని చెప్పిన ఈ లాయర్ గారు ఎవరైతే ఉన్నారో లాయర్ గారికి చేతులెత్తి దండం పెట్టాలి.
ఓకే, ఇండియన్స్ని మోసం చేసి ఇండియా నుంచి వెళ్ళిపోయిన బ్రిటిషర్స్తో పాటు సంకనాకుతూ బతుకుతున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నువ్వు సపోర్ట్ ఇస్తూ వాళ్ళ రెమ్యునేషన్ తీసుకుని నువ్వు కేసు వాదిస్తున్నావు అంటే ఇండియన్స్ని నువ్వు చాలా తక్కువగా చూస్తున్నావమ్మా. ఇండియన్స్ నువ్వు చాలా నీచాతి నీచంగా చూస్తున్నట్టు తల్లి. మరి దీని మీద నువ్వు కేసులు పెడతావు, రేపు పొద్దున మమ్మల్ని అరెస్ట్ చేస్తారు. అంతెందుకు ఈ ఛానల్స్ని మూయిస్తారు. రేపొద్దు నుంచి అదే కదా కేసులు. మంగళి గారు చేసింది, అంతకుముందు సాయిరెడ్డి చేశాడు, ఇంకా చాలామంది చేశారు కదా. ఏదైనా వీడియోలు చేస్తూ ఉంటే ఇమీడియట్గా కోర్టు స్టే తెచ్చుకుంటుంది బండి సంజయ్ గారి లాగా. అసలు ఆ కేసు గురించి మాట్లాడకూడదు, వీడియోస్లో స్కామ్స్ ఇటువంటి గురించి ఫోకస్ చేసి మాట్లాడకూడదు. ఇప్పుడు మీరు కూడా అదే చేస్తారు. సో అర్థమైంది కదండి. ఆ సామాజిక వ్యక్తి యూకేలో వాళ్ళని బాగా కాపాడుతున్నాడు. ఓకే, అక్కడ ఎవరైనా ఎగస్ట్రాలు దొరికితే అక్కడ ఉన్న పోలీసులు కానీ గవర్నమెంట్ కానీ వాళ్ళకి ఇమ్మీడియట్గా సపోర్ట్ దొరుకుతుంది. సో ఇక్కడ నుంచి వెళ్ళి మోసపోయిన ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఇండియన్స్ నోరు మూసుకుని వెనక రావాలి తప్ప అక్కడ ఎగస్ట్రాలు దొబ్బడానికి ఉండదు. ఓకే, ఇలాంటివన్నీ జరిగే ఇదిగో ఇప్పుడు ఇండియాకు వచ్చి వీళ్ళు బాధపడుతున్నారు. ఇండియాలో కేసు పెట్టలేం, ఎందుకంటే జరిగింది యూకేలో. ఇండియాలో ఎలా కేసు పెడతాం? చాలా చిన్న పెద్ద పెద్ద కేసులకే మర్డర్లు చేసిన దానికే దిక్కు లేదు. ఎవడో ఇండియాలో ఉన్న ఐపీఎస్ ఆఫీసర్లు తిట్టాడు, అదే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకుడు ఎవడో. ఓకే, దానికే మా ఇండియాలో దిక్కు లేదు. ఓకే, వెళ్ళి అని తీసుకురావడానికి. అటువంటిది ఇటువంటి స్కాములు ఇటువంటి ఇష్యూస్ మీద అయితే మాత్రం ఇండియాలో అంత బలం లేదు. కాబట్టి మీరు ఇండియాలో మాత్రం కేసులు పెట్టుకోండి. ఎందుకంటే బ్రిటిష్ పాస్పోర్ట్లతో మీరు బ్రిటిష్లో ఉండి అదే యూకేలో ఉండి ఓకే ఇండియన్స్ మీద ఇండియా లాయర్ని పెట్టి కేసులు పెట్టించేసేయండి. మేము సంకనాగిపోయి ఇండియాలో నోరు మూసి కూర్చుంటాం. ఇండియన్స్ పరువు తీశారు. ఇండియన్స్ యొక్క బలాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నదే. ఇప్పుడు ఆ లాయర్ గారు ఎవరైతే ఉందో 100% ఆ లాయర్ గారు క్షమాపణ చెప్పాలి. బ్రిటిష్ పాస్పోర్ట్తో ఉంటే మోసం చేయొచ్చనేసి రూల్స్ ఉన్నాయా? ప్రూఫ్స్తో సహా వాళ్ళు బయటకు వచ్చి చూపిస్తున్నారు కదా. కనీసం ఆ కేసు తీసుకునేటప్పుడు ఏమైనా తెలియదమ్మా తల్లి. ఓకే, మన ఇండియన్స్ మోసపోయారు అని. ఓకే, ఇండియన్స్ మోసం చేసి వెళ్ళిపోయిన విజయ్ మాల్యా ఇప్పుడు నీ క్లయింట్కు సమానమైన తల్లి అంటే సమానం నువ్వు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇది దేశద్రోహ కేసే అవుతుంది. ఇది నేను చెప్పాలనేసి ఈ వీడియో అండి. మీ ఇప్పుడున్న ఫాలోవర్స్కి ఎవరికైనా ఈ వీడియో అర్థమైతే ఆ ఘోష అర్థమైతే మాత్రం ఖచ్చితంగా మీరు ఏమనుకుంటున్నారు మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఖచ్చితంగా నా మీద కూడా కేసు పడిపోద్దని అనుకుంటున్నాను, ఎందుకంటే ఇంత ఆవేశంగా మాట్లాడాను కాబట్టి. కానీ నాకు ఆవేశం ఎక్కడ వచ్చిందంటే ఇండియన్స్ని మోసం చేశారు. మరో ఇండియన్ బ్రిటిష్ వాళ్ళతో చేతులు కలిపి ఇండియన్ మోసం చేశాడు. ఇండియాలో ఉన్న జనాన్ని మోసం చేశాడు. ఏదో కొన్న గుర్రెలండి నిజంగా ఈ మోసపోయి వెళ్ళిన వాళ్ళు. తల్లిదండ్రులు కష్టపడి సంపాదించి వీళ్ళకి డబ్బులు ఇస్తే ఏదో అమెరికా వెళ్ళిపోయి లేకపోతే యూకే వెళ్ళిపోయి బతికేయాలనేసి ఎంజాయ్ చేయాలని అనుకునే వాళ్ళకి ఇలాంటి తప్పులు జరుగుతూ ఉంటాయి. ఇక యూట్యూబర్స్ విషయానికి వస్తే ఇప్పుడు కొత్త దంద ఇది. యూట్యూబ్లోనో లేకపోతే ఏ సినిమాలోనో ఫ్రేమ్ తెచ్చుకోవడం, మహా అయితే దాంట్లో చాలా డబ్బులు తక్కువ వస్తాయి. కానీ ఆ ఫ్రేమ్ని అడ్డం పెట్టుకుని ఓ డబ్బులు సంపాదించడం. మనం మంగళి గారిని చూసాం, ఇప్పుడు ఇదిగో ఈ యూట్యూబ్ని చూస్తున్నాం. రేపు పొద్దున ఇంకే యూట్యూబర్స్ ఉన్నారో ఇదిగో ఇలా కపుల్స్ అని చెప్పుకుని యూట్యూబ్లో వీడియోలు చేయడం. ఓకే, నిజంగా ఈ మధ్యకాలంలో యాడ్స్ కూడా చేస్తున్నారు. ఎటువంటి యాడ్స్ అంటే హెయిర్ ఆయిల్ యాడ్స్ అని చెప్తే అసలు నిజంగా ఆ హెయిర్ ఆయిల్ రాసుకుంటే ఉన్న జుట్టు కూడా ఊడిపోద్దేమో. ఏ సబ్బని యాడ్స్ అని చెప్తున్నారు. వీళ్ళకి ఎలా చేసేస్తున్నారు. ప్యాకెట్ యాడ్లు చేశారు, అంతకుముందేమో ఏదో బెట్టింగ్ యాడ్స్ చేశారు. ఓకే, ఇటువంటి స్కామ్లన్నీ బయటకు వచ్చేటప్పటికి అబ్బాయి మాకేం తెలుసు అని గైడ్లైన్స్ బట్టి చేసేవాడిని అని చెప్తారు. ఇంక ఉన్నారు ఇదిగో వైజాగ్ నుంచి ఇంకో కపుల్ ఉంది. ఓకే, హైదరాబాద్లో 4-5 కపుల్స్ ఉన్నారు. ఆ తిరుపతి నుంచి ఒక కపుల్స్ ఉన్నారు. ఓకే, ఇంక వీళ్ళ స్కామ్స్ ఇంకే విధంగా బయటకు వస్తాయో చూడాలి. మరి దేవుడి దయ నిజంగా చెప్పాలంటే ఇలా మోసపోయే వాళ్ళు ఉన్నంతకాలం ఇండియాలో ఇలా మోసం జరుగుతూ ఉంటాయి. తల్లిదండ్రులు అయినా సరే నీ కొడుకు కష్టపడి పైకి వెళ్ళి పైకి వచ్చి ₹1 సంపాదించాలని కోరుకోవాలి, కానీ రాత్రి లిఫ్ట్ ఎక్కిపోయి పైకి వెళ్ళిపోవాలని కోరుతాం. అవివేకం అండి. ఆ అవివేకంలో మీరు ఉన్నంతకాలం ఇదిగో ఇటువంటివి తప్పులే జరుగుతూ ఉంటాయి. చూసారా, ఓ 20 లక్షలు 30 లక్షలు పోగొట్టి మీ కొడుకు ఇంట్లో కూర్చుంటాడు 4 రోజులు. మీకు ఆనందమేమో కానీ ఇండియన్స్ మోసపోయారనే బాధ ఏదైనా ఉందో అది మమ్మల్ని కలిసివేస్తుంది. ఈ వీడియో కనుక మీకు అర్థమై ఉంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తున్నప్పటి వరకు సైన్ అవుట్ మీరు.